దుండిగల్ పారిశ్రామిక ప్రాంతంలో లగ్జరీ విల్లా ప్రాజెక్టులు ఇప్పటికే అక్కడి నివాసితులకు అనేక ఇబ్బందులు. విల్లా కొనాలని అందరికీ ఉంటుంది. కాకపోతే కొందరే ఆ కలను సాకారం చేసుకుంటారు. కాకపోతే మరికొందరేమో తక్కువ ధర ఉన్న విల్లాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం దుండిగల్ గాగిళ్లాపూర్లో ఒక విల్లా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్నప్పటికీ అక్కడ సమీపంలోని కాలుష్య సమస్య వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించడం అనేది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే కేవలం ధర ఒక్కటే కాకుండా పరిసరాల్ని కూడా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలి. హైదరాబాద్ ఉత్తర కారిడార్లో ప్రీమియం విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అక్కడ వెలువడుతున్న పర్యావరణ గణాంకాలు దీర్ఘకాలిక నివాస యోగ్యతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం గాగిల్లాపూర్ ప్రాంతంలో ఒక విల్లా ప్రాజెక్టులు సుమారు 2.25 కోట్ల ప్రారంభ ధరతో నిర్మితమవుతోంది. రోమన్ తరహా వాస్తుశిల్పం, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, దుండిగల్లో ప్రతిపాదిత ఐటీ పార్క్ వంటి అంశాలను ఈ ప్రాజెక్ట్ హైలైట్ చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టున్న గాగిల్లాపూర్ ప్రాంతం పటాన్చెరు, బొల్లారం పారిశ్రామిక బెల్ట్కు సమీపంలో ఉండటం గమనార్హం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం ఈ ప్రాంతం 75.42 కంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్తో తీవ్రమైన కలుషిత ప్రాంతంగా నమోదైంది. దుండిగల్ వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్లో ప్రమాదకరమైన భారీ లోహాలు ఉన్నట్టు సిపిసిబి గుర్తించింది. ముఖ్యంగా కార్డియం స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే దాదాపు 1200 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది. ఈ విషపూరితమైన బూడిదను సురక్షితమైన ప్రాంతాల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం వల్ల గాలి, నేల కలుషితమవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలు శ్వాసకోశ రుగ్మతలు, మూత్రపిండాల సమస్యలు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. రసాయన వాసనలు, కళ్ల మంటలు, గొంతు ఇన్ఫెక్షన్లు ఇక్కడ ప్రజలకు నిత్యకృత్యంగా మారాయి. దుండిగల్ ప్రాంతంలోని సరస్సుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. దుండిగల్ చెరువు, డోమర పోచంపల్లి సరస్సుల నీటి నాణ్యతా సూచిక చాలా దారుణంగా ఉంది. డోమర పోచంపల్లి సరస్సు 97.99 స్కోరుతో అత్యంత కలుషితం స్థాయికి చేరుకుంది. గాగిల్లాపూర్, దాని చుట్టుపక్కల ఉన్న దుండిగల్ ప్రాంత నివాసులు సమీపంలోని పారిశ్రామిక కార్యకలాపాలకు దీర్ఘకాలంగా గురికావటం వల్ల పదే పదే రసాయన వాసనలు, కంటి మరియు ముక్కులో చికాకు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి తాను ఒక బ్రోకర్ సూచన మేరకు తక్కువ ధరకు ప్లాట్ కొన్నానని, కానీ అందులోకి మారిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత పారిశ్రామిక ఉద్గారాలు బలంగా వస్తున్న విషయాన్ని గ్రహించానని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్కడే నివసించడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, గాలి, భూగర్భ జలాలు, నేల కాలుష్యంపై ఉన్న ఆందోళనల దృష్ట్యా దుండిగల్, గాగిల్లాపూర్, పటాన్చెరు, బొల్లారం, బాచుపల్లి వంటి పారిశ్రామిక ప్రాంతాలలో ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరం. బోర్డు కాలుష్య గణాంకాలు, పర్యావరణ సూచికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉంది. గృహ కొనుగోలుదారులు కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు దీర్ఘకాలిక పర్యావరణ కారకాలను అంచనా వేసుకోవాలి అని పేర్కొన్నారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో స్థలాల ధరలు పెరగడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉత్తర ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెటింగ్ ప్రకటనలో కేవలం లగ్జరీ వస్తువులనే చూపిస్తూ పర్యావరణ ముప్పులను మరుగునపరుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడటం, గాలి కాలుష్యం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.